Okay, students, how are you? Welcome back to another session of first unit, that is mathematics curriculum. In the previous class, we have discussed the meaning and definitions of curriculum. Okay, uh, on whole, how can we define curriculum? In generally, etymologically, curriculum is nothing but a course to run or race course, isn't it? So, curriculum is nothing but the totality of experiences which student gain in and outside the classroom and in and outside the school to develop, to bring all-round development in the student. Okay. విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధి చేయుటకు కావలసినటువంటి చేయవలసినటువంటి కృత్యాలు. విద్యార్థి చేయవలసిన కృత్యాలన్నిటి యొక్క సమాచారాన్ని కలిగి ఉండేదే కరికులం. అంటే కరికులం దేనికి సహాయపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది? విద్య యొక్క లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈ కరికులం అనేది ఒక దారిలాగా ఉంటుంది. ఈ కరికులం ద్వారా విద్య యొక్క లక్ష్యాలని మనం సాధించే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకే, కరికులం మీనింగ్ డెఫినేషన్ని తెలుసుకుందాం. ఫేమస్ పర్సనాలిటీస్ ఇచ్చినటువంటి కరికులం డెఫినేషన్స్ని పరిశీలించాం. ఈ సెషన్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కరికులం, విద్యా ప్రణాళిక యొక్క లక్ష్యాలని తెలుసుకొని ఆ తర్వాత విద్యా ప్రణాళిక నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఆ నిర్మాణం జరిగేటప్పుడు తీసుకోవాల్సినటువంటి, ఫాలో అవ్వాల్సినటువంటి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కరికులం అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్, ఇవి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోబోయేటువంటి అంశాలుగా చెప్పవచ్చు. సో లెట్ మీ ప్రజెంట్ ఏ PowerPoint presentation. If the screen is visible, the students, if the screen is visible, okay. Objectives of curriculum. So coming to the objectives of curriculum, objectives. So how the curriculum will help the student in teaching learning process. Okay, those are the objectives of curriculum. Curriculum provides the means for development of a child. So, as per the definition itself, curriculum provides the ways and approaches and the methods we have to follow and the activities we have to do in the school and outside the school for the development of the child, for the all-round development of the child. Curriculum provides the means, different ways and different paths, different methods, different techniques for the all-round development of a child. కరికులం అనేది విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి విధానాలని, మార్గాలని, పద్ధతుల్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇది ఒక లక్ష్యంగా మనం చెప్పవచ్చు. Teaching is organized with the help of the curriculum. So with the help of the curriculum, we have a chance to organize teaching learning process.
whereas the curriculum gives the detailed activities to be done in and outside the school, in and outside the classroom, to develop the student, to bring the student all-round development in the student. So according that, based on the curriculum, we have a provision to organize teaching and learning. అంటే బోధనని వ్యవస్థీకృతం చేసుకోవడం కోసం క్రమబద్ధతలో బోధించే అవకాశం అనేది కరికులం ద్వారా కలుగుతుందని చెప్పవచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కరికులం. కరికులం ఇన్వాల్వ్స్ ది హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, కల్చర్ అండ్ సివిలైజేషన్ విచ్ ఈస్ టు బి ట్రాన్స్ఫార్మ్ టు న్యూ జనరేషన్. అంటే కరికులంలో మనం చూసినట్లయితే కరికులము ఈ అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏమిటి? హ్యూమన్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా కరికులంలో ఇన్వాల్వ్ అయి ఉండి అది నెక్స్ట్ జనరేషన్కి అందించే విధంగా, అంటే నెక్స్ట్ జనరేషన్కి అందించవలసినటువంటి ఈ మనం చెప్పుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి మానవ అనుభవాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, సివిలైజేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంశాలు ఈ కరికులంలో పొందుపరచడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కరికులంలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అది కూడా ఒక కరికులం యొక్క ఆబ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ ఆబ్జెక్టివ్. సో ఈ విద్యా ప్రణాళిక యొక్క ఇంకో లక్ష్యం ఏంటంటే, కరికులం ఈజ్ ద మీన్స్ టు డెవలప్. అంటే విద్యార్థిలో ఒక క్యారెక్టర్ డెవలప్ చేయడం కోసం, క్రమశిక్షణ డెవలప్ చేయడం కోసం, ఆనెస్టీ అలాగే కోఆపరేషన్, ఇతరులకు సహాయం చేసేటువంటి లక్షణాన్ని విద్యార్థులు పెంపొందించడం కోసం, ఫ్రెండ్షిప్ స్నేహతత్వాన్ని పెంపొందించడం కోసం, సహనాన్ని పెంపొందించడం కోసం, ఒకళ్ళ పట్ల దయను పెంపొందించడం కోసం కూడా ఈ కరికులం అనేది ప్రధానమైన ఉద్దేశంగా చెప్పవచ్చు. అంటే ఈ కరికులంని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా, వీటిలో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ స్టూడెంట్ అటెంప్ట్ చేయడం ద్వారా, మనం స్టూడెంట్కి ఇది కల్పించడం ద్వారా విద్యార్థులు ఏం చేయాలి? ఎటువంటి మార్పులు రావాలి? విద్యార్థుల మోరల్ క్యారెక్టరిస్టిక్ డెవలప్ అవ్వాలి, డిసిప్లిన్ డెవలప్ అవ్వాలి, ఆనెస్టీ డెవలప్ అవ్వాలి, కోఆపరేషన్ డెవలప్ అవ్వాలి, ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలి, టాలరెన్స్ డెవలప్ అవ్వాలి, అలాగే సింపతి డెవలప్ అవ్వాలి. ఇవి ఎన్ని లక్షణాలు పెంపొందించడానికి కావాల్సినటువంటి మార్గాలను కరికులం అనేది కలిగి ఉంటుంది. అంటే కరికులం యొక్క లక్షణం ఏంటంటే, ఈ లక్షణాలన్నింటినీ పెంపొందించడమే కరికులం యొక్క ఒక లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్. Okay, it helps in developing the ability of thinking, wisdom, reasoning, judgment and other mental abilities. కరికులం అనేది విద్యార్థిలో కొన్ని పవర్స్ని, కొన్ని స్కిల్స్ని, కొన్ని అబిలిటీస్ని డెవలప్ చేయడం కరికులం యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు. అంటే ఈ కరికులంని మనం ప్రయోగంలో తీసుకురావడం ద్వారా, ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఏమేమి పెంపొందించవచ్చు? ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ది ఎబిలిటీ ఆఫ్ థింకింగ్, సరిగ్గా ఆలోచించేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడము. విజ్డమ్ని అంటే మంచి విజ్డమ్ని, దృష్టిని కలిగి ఉండేలా చేయటం. రీజనింగ్ తర్కాన్ని పెంపొందించడం. జడ్జిమెంట్ నిర్ణయాలు చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించడం. అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఎబిలిటీస్. సో వీటిని పెంపొందించడం కూడా కరికులం యొక్క ఒక లక్ష్యంగా చెప్పవచ్చు. ఇట్ కన్సిడర్స్ ది స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఫర్ డెవలప్మెంట్, యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, వాల్యూస్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ. అంటే ఈ కరికులం అనేది ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, స్టూడెంట్లో ఆ గ్రోత్ మరియు పెరుగుదల అభివృద్ధికి
అనుగుణంగా ఆయా స్థాయిల్ని అనుసరించి విద్యార్థుల్లో యాటిట్యూడ్స్, ఇంట్రెస్ట్, వాల్యూస్ అండ్ క్రియేటివిటీని డెవలప్ చేయడం కూడా కరికులం యొక్క ఒక లక్ష్యంగా చెప్పవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ది అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. It provides the awareness, curriculum provides the awareness and understanding of physical and social environment. With the help of the curriculum, student may understand the physical and social environment and its components. భౌతిక, సాంఘిక వాతావరణాన్ని, వాటిలో ఉండేటువంటి వివిధ అంశాలని అర్థం చేసుకునేలా చేయడమే కూడా కరికులం యొక్క ఇంకో లక్ష్యంగా చెప్పవచ్చు. Curriculum develops the right type of feelings and beliefs towards religions, new values and traditions. So curriculum ఇంకొక లక్ష్యం ఏంటంటే, ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే కరికులం ద్వారా విద్యార్థులు రైట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్, సరైనటువంటి ఫీలింగ్స్, అలాగే బిలీఫ్స్, నమ్మకాలని ఫీలింగ్స్ని టువర్డ్స్ రిలీజియన్స్, మతాల పట్ల సరైనటువంటి ఆలోచన, భావనలు, నమ్మకాలని పెంపొందించేలా చేయటం, అలాగే న్యూ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్. సో వీటిని కూడా విద్యార్థి గుర్తించి వాటిని పాటించేలా చేయడం కరికులం యొక్క ఇంకో లక్ష్యంగా మనం చెప్పవచ్చు. ఇట్ హెల్ప్స్ టు డెవలప్ డెమోక్రటిక్ ఫీలింగ్ అండ్ డెమోక్రటిక్ వే ఆఫ్ లైఫ్ అమాంగ్ స్టూడెంట్స్. హెల్ప్స్ టు డెవలప్ డెమోక్రటిక్ ఫీలింగ్ అండ్ డెమోక్రటిక్ వే ఆఫ్ లైఫ్ అమాంగ్ స్టూడెంట్స్. విద్యార్థుల్లో ఇటువంటి ప్రజాస్వామ్యపూరితమైనటువంటి భావనలు మరియు మార్గాల్ని విద్యార్థి జీవితాంతం కలిగి ఉండేలా, అనుసరించేలా విద్యార్థిని తయారు చేయడం కూడా కరికులం యొక్క ఇంకొక లక్ష్యంగా చెప్పవచ్చు. ఇట్ ఇంటిగ్రేట్స్ ది నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టీచింగ్ సబ్జెక్ట్స్ ఇన్ వ్యూ ఆఫ్ దేర్ ఫ్యూచర్ లైఫ్. ఇట్ ఇంటిగ్రేట్స్ ది నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టీచింగ్ సబ్జెక్ట్స్ ఇన్ వ్యూ ఆఫ్ దేర్ ఫ్యూచర్ లైఫ్. మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం. అలాగే కాన్సెంట్రిక్ సర్కిల్స్ని ఉపయోగించడం ద్వారా మనం ఈ కరికులంని డిఫైన్ చేసుకున్నాం. కరికులం డిఫైన్ చేసుకునే క్రమంలో 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ని ఉపయోగించి కరికులంని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రికాల్ చేసుకున్నారు కదా. దాంట్లో ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ ఏమని చెప్పుకున్నాం? సిలబస్. And what about middle one? Middle one is the course of studies. And what is the outer circle? What is the major circle? Major circle is curriculum. Okay. So syllabus, course of studies and curriculum. Syllabus and course of studies are the part and parcel of curriculum. So then automatically the objective of curriculum represents, it integrates the knowledge of various teaching subjects in view of their future life. This is also a major objective of the curriculum. And the last one is, it determines the mode of interaction between teacher and students in the school. Mode of interaction, that is nothing but the method of teaching. How we have to inculcate knowledge in students, which method we have to follow to teach a particular subject, which way we have to follow according to the standards of the student. So by curriculum we may know, as a teacher we may able to know what are the modes of interaction, what are the methods of teaching learning process. Okay. So it determines the mode of interaction between teacher and students in the school. The mode of teaching is also decided by the nature of curriculum. So these are the major objectives of curriculum. These are the objectives of curriculum in general. Coming to the particular major objectives of mathematics curriculum. So until we have discussed the general objectives of the curriculum. Now coming to the particular subject, major objectives of the
curriculum. So let us discuss the major objectives of the curriculum. The mathematics curriculum aims at the following objectives. The mathematics curriculum aims at the following objectives. First one is proficiency in fundamental mathematical skills. Proficiency in fundamental mathematical skills. So what is the objective of mathematics curriculum? Objective of mathematics curriculum is bringing proficiency in fundamental mathematical skills. Bringing proficiency అంటే గణిత విద్యా ప్రణాళిక ద్వారా విద్యార్థిలో ప్రాథమిక గణిత నైపుణ్యాల్లో సామర్థ్యాన్ని ప్రొఫిషియన్సీని పెంపొందింపజేయడమే గణిత కరికులం యొక్క ఉద్దేశంగా చెప్పవచ్చు. కాంప్రహెన్షన్ ఆఫ్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అంటే ప్రాథమిక గణిత భావనలన్నింటినీ కూడా బాగా అర్థం చేసుకునేలాగా విద్యార్థి చేయడమే గణిత కరికులం యొక్క ఇంకో లక్ష్యంగా చెప్పవచ్చు. అప్రిసియేషన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్, గణితానికి సంబంధించినటువంటి వివిధ నిర్వచనాల యొక్క అప్రిసియేషన్ని విద్యార్థులు పెంపొందించేలా చేయడమే గణిత కరికులం యొక్క ఇంకొక మీనింగ్గా మనం చెప్పవచ్చు. డెవలప్మెంట్ ఆఫ్ డిజైరబుల్ యాటిట్యూడ్స్, డెవలప్మెంట్ ఆఫ్ డిజైరబుల్ యాటిట్యూడ్స్ ఇన్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్. సో గణితం సంబంధించినటువంటి వైఖరిని పెంపొందించేలా చూడటం, వైఖరిని పెంపొందించేలా చూడటమే గణిత కరికులం యొక్క ఇంకో లక్ష్యంగా చెప్పవచ్చు. ఎఫిషియన్సీ ఇన్ మేకింగ్ సౌండ్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్, ఎఫిషియన్సీ ఇన్ మేకింగ్ సౌండ్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్. After completing a particular curriculum, you have to develop efficiency in the students in making sound mathematical applications. That is also the objective of mathematics curriculum. After completion of a particular concept in mathematics, student has to apply the particular concept which they have learned in the classroom. So, ఇది కూడా ఒక కరికులం యొక్క గణిత విద్యా ప్రణాళిక యొక్క లక్ష్యంగా ఆబ్జెక్టివ్గా మనం చెప్పవచ్చు. డెవలపింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ మేకింగ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్. సో త్రూ mathematical curriculum, you have to develop confidence in making intelligence and independent interpretation. సో విద్యార్థిలో ఇంటెలిజెన్స్ మరియు ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్ని పెంపొందించేలాగా, డెవలప్ చేసేలాగా చేయడమే ఈ మ్యాథమెటిక్స్ కరికులం యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పవచ్చు. అంతేకాకుండా స్టూడెంట్స్ అక్వైర్ ఆర్గనైజేషనల్ స్టడీ అండ్ రెస్పాన్సిబిలిటీ స్కిల్స్. ఆర్గనైజేషనల్ అండ్ స్టడీ and responsibility skills. Through mathematics curriculum, student may acquire organizational skills, study skills and responsibility skills. So గంట ప్రణాళిక ద్వారా ఇటువంటి నైపుణ్యాలు కూడా పెంపొందించవలసిన ఆవశ్యకత అనేది ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా స్టూడెంట్స్ డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ దట్ ఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్. సో మనం ముందుగా చెప్పుకున్నాం, స్టూడెంట్కి లాజికల్ థింకింగ్ డెవలప్ చేయడం కూడా కరికులంలో ఒక ఉద్దేశం, లక్ష్యంగా చెప్పవచ్చు. వెరీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ కరికులం ద్వారా విద్యార్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని డెవలప్ చేయడం కూడా మ్యాథమెటిక్స్ కరికులం యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్. త్రూ లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని డెవలప్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ని డెవలప్ చేయడం గణిత కరికులం యొక్క ఇంకొక లక్ష్యంగా మనం చెప్పవచ్చు. స్టూడెంట్స్ అండర్స్టాండ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, సింబల్స్ అండ్ ప్రొసీజర్స్ అండ్ ఆర్ ఏబుల్ టు అప్లై దెమ్ టు రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్. అంటే గణిత కరికులం యొక్క ఇంకొక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ని కూడా అక్కడ మనం పరిశీలించవచ్చు. స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, గణిత భావనలు, సింబల్స్ గుర్తులు మరియు ప్రొసీజర్స్ మరియు ప్రక్రియలు, పద్ధతులు అండ్ ఆర్ ఏబుల్ టు అప్లై దెమ్ టు రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్. సో వీటన్నింటినీ కూడా
నిజ జీవితంలో అప్లై చేసేలా చేయటమే ఎంత కరికులం యొక్క విద్యా ప్రణాళిక యొక్క ఒక లక్ష్యంగా చెప్పవచ్చు. సో what is applying of those skills to real world situations, as we discussed, as we quoted in the first semester theory. Suppose in a classroom we taught the problems, the concept of interest, simple interest, compound interest, and the other applications of this concept. After going from school, if a parent asks the child to calculate how much interest we have to pay if we get money from someone, some amount of rupees. For example, a father borrows some amount of money from a business person for his agriculture purpose, some 10,000 rupees of amount for a interest of 2 rupees per month. But he is illiterate. After completion of their agriculture works and written up the product, he decided to repay the amount to the merchant, whatever it may. Okay. Then he asked his child to calculate the interest, how much interest you have to pay to that business person. Then student is able to calculate that interest after completion of the particular concept in school. అంటే ఎప్పుడైతే తరగతి గదిలో మనం విద్యార్థికి చక్రవడ్డీ, వారువడ్డీ వీటికి సంబంధించినటువంటి సమస్యల్ని నేర్పించిన తర్వాత వాటిని విద్యార్థి అప్లై చేసే విధంగా ఉండాలి. రియల్ లైఫ్ సిచ్యువేషన్లో అప్లై చేసే ఉండాలి. సో అలాంటి లక్షణాన్ని పెంపొందించడం కూడా గణిత కరికులం యొక్క ఒక ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది major objectives of mathematics curriculum. So these are the objectives of curriculum in general and objectives of mathematics in particular. Okay, coming to the next concept, principles of curriculum construction. So before going to know the principles of curriculum construction, the curriculum may form a shape in two stages. First one is curriculum construction and the second one is curriculum organization. See here, in the curriculum construction process, you have to collect all the topics related to mathematics, related to various branches. We have to collect all the topics which we have to keep up from first class to 10th class for school level mathematics. First of all, we have to group up, collect all the concepts to be incorporated in the syllabus from first class to 10th class of different various branches of mathematics. And the second one, in the second stage, all these concepts may organize in a systematic way. అంటే కరికులం అనేది రెండు దశల్లో నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒకటి కరికులం నిర్మాణం, రెండో దశ కరికులం వ్యవస్థీకరించడం. విద్యా ప్రణాళిక నిర్మాణము మరియు విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ. సో ఇక్కడ నిర్మాణంలో ఏం చేస్తామంటే, విద్యా ప్రణాళిక నిర్మాణంలో అంటే 1 నుంచి 10 తరగతుల వరకు కరికులంని తయారు చేయవలసి వచ్చినప్పుడు ఈ 10 తరగతులకు కావాల్సినటువంటి ఏ తరగతి కావాల్సిన ఆ తరగతి కరికులంలో మన మ్యాథమెటిక్స్ సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన ఏ అంశాలని పొందుపరచాలి అనే విషయాన్ని గ్రహించి తెలుసుకొని ఆ అంశాలన్నింటినీ మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కరికులంలో పొందుపరచవలసినటువంటి వివిధ శాఖలకు సంబంధించిన వివిధ గణిత శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పోగు చేసి
రెండవ దశలో సెకండ్ స్టేజ్లో కరికులం ఆర్గనైజేషన్ we may edit them in a systematic order. ఒక క్రమమైన పద్ధతిలో దాన్ని అమర్చడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అమర్చే క్రమంలో ఏది ముందు ఉండాలి, ఏది తర్వాత ఉండాలి, ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ చదువుకోవాలి, ఏ కాన్సెప్ట్ తర్వాత ఏ కాన్సెప్ట్ చదువుకోవాలి, వీటన్నిటిని ఒక క్రమమైన విధానాన్ని ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్లో క్రమమైన విధానం అవసరం లేదు. అంటే 1 నుంచి 10వ తరగతి మ్యాథమెటిక్స్ ఏ అంశాలు ఉండాలి, అది డిఫరెంట్ బ్రాంచెస్ సంబంధించినటువంటి ఏ అంశాలు, ఎటువంటి ప్రాథమిక అంశాలు ఉంచాలి. సో వాటన్నిటిని కూడా మనం ముందుగా గ్రూపప్ చేయడం, కలెక్ట్ చేయడం, డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 స్థాయిల్లో కరికులం అనేది నిర్మించడం జరుగుతుంది. సో అందులో మొదటిది ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. అంటే ఈ విధంగా మొదటి స్థాయిలో కరికులం యొక్క నిర్మాణం జరిగే సందర్భంలో ఎటువంటి సూత్రాల్ని, ఎటువంటి నియమాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ కరికులంని కన్స్ట్రక్ట్ చేయాలో ఈ సూత్రాలు అనేవి తెలియజేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. సో let us see the principles, all the principles. First one is principle of instructional objectives. Second one is principle of utility. Third one is principle of disciplinary value, principle of cultural value, principle of preparatory value, principle of community centeredness, principle of child centeredness, principle of individual differences, principle of activity centeredness, principle of creativity, principle of integration of theory with practice, principle of preparatory value, principle of it is repeated, and the fifth one is same principle of preparatory value. Okay, next one is principle of flexibility, principle of correlation, principle of acceptance of teacher. So while we are constructing a curriculum, which means while we are gathering, collecting or group upping concepts of mathematics for mathematics curriculum, we have to follow all these 14 principles. Then only it is possible to prepare a sound curriculum, a good curriculum, a good syllabus to particular class and particular subject. Okay, so these are the principles of curriculum construction. So let us discuss in detail. Principle of instructional objectives. So the concepts of mathematics curriculum should lead the student to achieve the aims and objectives of teaching mathematics, in turn to achieve the educational goals. Principle of instructional objectives. బోధన లక్ష్యాల సూత్రము. ఈ సూత్రం ఏం తెలియజేస్తుందంటే we have particular aims and objectives for teaching mathematics. Of teaching mathematics. So mathematics curriculum should help to achieve those aims and objectives. So accordingly we have to place the concepts of mathematics in curriculum. All the concepts collected and grouped for mathematics curriculum should lead to achieve the aims and objectives of teaching mathematics. అంటే గణిత కరికులంలో ఏ అంశాలను అయితే పోగు చేస్తున్నామో, ఏ అంశాలను అయితే పొందుపరుస్తున్నామో, గణిత కరికులంలో ఎటువంటి అంశాలను అయితే ఉంచుతున్నామో ఆ అంశాలన్నీ నేర్చుకోవడం ద్వారా విద్యార్థి గణిత యొక్క లక్ష్యాలు లేదా ఉద్దేశాలని నెరవేర్చేలాగా, వాటిని సాధించేలాగా, ఇంటర్న్ వాటి ద్వారా విద్య యొక్క లక్ష్యాలని, ఆ గోల్స్ని, ఎడ్యుకేషనల్ గోల్స్ని అచీవ్ చేసేలాగా, రీచ్ అయ్యేలాగా గణితంలోని అంశాలన్నీ కూడా ఉండాలి అని ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. ఏం చెప్తుంది ఈ ప్రిన్సిపల్? గణితంలో ఏ అంశాలు అయితే ఉంచుతామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్
7th క్లాస్ మ్యాథమెటిక్స్ టెస్ట్ తీసుకుందాం. 7th క్లాస్ మ్యాథమెటిక్స్ టెస్ట్లో మనం చూసినట్లయితే 10 యూనిట్స్ ఉన్నాయి. ఆ 10 యూనిట్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థిని ఎటువైపు లీడ్ చేయాలంటే గణితం యొక్క ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయ్యటంలో ఈ 10 యూనిట్స్ ఉపయోగపడాలి. ఇంటర్న్ విద్య యొక్క లక్ష్యాలను సాధించడంలో కూడా ఈ 10 యూనిట్స్ ఉపయోగపడేలాగా ఉండాలి. సో ఎనీహౌ ఇన్ కన్సాలిడేట్ the concepts of mathematics curriculum should lead to student to achieve the aims and objectives of teaching mathematics. ఆ విధంగా కరికులంలోని అంశాలు ఉండాలి అనేది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ప్రిన్సిపల్ తెలియజేస్తుంది. The concepts selected to teach the students should develop knowledge, understanding, application skills, interest, aptitudes and attitudes through proper teaching learning experiences. ఏవైతే అంశాలని గణిత కరికులంలో ప్రూవ్ చేయడం జరిగిందో ఆ అంశాలన్నీ విద్యార్థి చదవటం ద్వారా గణితం యొక్క లక్ష్యాలు సాధించబడేలాగా ఉండాలి. అంతేకాకుండా అది దేని ద్వారా సాధించబడుతుందంటే విద్యార్థుల్లో నాలెడ్జ్ని, అండర్స్టాండింగ్ని, అప్లికేషన్ని, ఇలాంటి లక్ష్యాలన్నింటినీ, ఇలాంటి నైపుణ్యాలన్నింటినీ, అంతేకాకుండా విద్యార్థుల ఇంట్రెస్ట్ని, యాటిట్యూడ్స్ని పెంపొందించడం ద్వారా మనం పెంపొందించడం అనేది ఈ ప్రిన్సిపల్ పెంపొందించవలసిన ఆవశ్యకత ఉంది అనేది ఈ ప్రిన్సిపల్ తెలియజేస్తుందని చెప్పవచ్చు. సో ఎనీహౌ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్? Instructional objectives principle states that the concepts of mathematics curriculum should lead the student to achieve the aims and objectives of teaching mathematics, in turn to achieve the educational goals. విద్యా లక్ష్యాలని అంటే గణితం యొక్క లక్ష్యాన్ని సాధించడం ద్వారా విద్యా లక్ష్యాలను సాధించే విధంగా గణితంలోని అంశాలన్నీ ఉండాలని ఈ ప్రిన్సిపల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ. ఔపయోగిక సూత్రము. ఇక్కడ మీరు ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ అంటే అని చూడగానే మీకు వెంటనే ప్రీవియస్ సెమిస్టర్లో మనం నేర్చుకున్నటువంటి పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్చుకున్నటువంటి వాల్యూస్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, గణిత బోధన విలువలు, యూటిలిటేరియన్ వాల్యూ, డిసిప్లినరీ వాల్యూ, కల్చరల్ వాల్యూ, ఇవన్నీ కూడా మీకు రికాల్ అవ్వాలి. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ, ఔపయోగిక సూత్రము. While constructing curriculum in mathematics, we should include only those topics which are useful for a particular grade in many ways. సో ఏవైతే అంశాల కరికులంలో మనం రూపొందిస్తున్నామో ఆ అంశాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రయోజనాన్ని, యూటిలిటీని కలిగి ఉండేలాగా. అంటే ముందే చెప్పుకున్న కరికులంలో విద్యా ప్రణాళికలు, గణిత విద్యా ప్రణాళికలు ప్రోగు చేసే అంశాలు, రూపొందించే అంశాలు, పూర్తి చేసే అంశాలు, ఇవన్నీ ఎలాగ ఉండాలంటే గణితం యొక్క లక్ష్యాలని లేదా గణితం యొక్క ఉద్దేశాలని ఫుల్ఫిల్ చేసేలాగా ఉండాలి. ఇంటర్న్ విద్య యొక్క ఎయిమ్ని, విద్య యొక్క ఎడ్యుకేషన్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసేలాగా ఉండాలి. ద సేమ్ టైం దే షుడ్ హ్యావ్ సమ్ యూటిలిటీ, సమ్ యూజ్. అంటే కొన్ని అంశాలు గణితంలో నేర్చుకోవడం ద్వారా 1 నుంచి 10 తరగతుల వరకు విద్యార్థి అవి నేర్చుకున్న అంశాలు ఉపయోగపడేలాగా ఉండాలి. విద్యార్థికి యూటిలిటీని కలిగి ఉండేలాగా ఉండాలి. అంటే ఆ యూటిలిటీ అనేది ఏ విధంగా ఉండాలి? ఇన్ ఎవ్రీడే లైఫ్, నిజ జీవితంలో ఆ భావం ఉపయోగించుకోగలిగి ఉండాలి. ఇన్ ద స్టడీ ఆఫ్ అదర్ సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్స్ని నేర్చుకునే క్రమంలో కూడా అవి ఉపయోగపడేలాగా ఉండాలి గణితంలోని అంశాలు. ఇన్ వేరియస్ లొకేషన్స్, వివిధ రకాలైనటువంటి వృత్తుల్లో ఆ భావం ఉపయోగపడేలాగా ఉండాలి. ఇన్ అప్రిషియేటింగ్ ది పార్ట్ ప్లేడ్ బై మ్యాథమెటిక్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సివిలైజేషన్ in the various aspects in commerce, trade, industry, engineering, physical and social science. అంటే విద్యార్థి అప్సెట్ చేసేలాగా గణితం యొక్క పాత్రని వివిధ అంశాల్లో, వివిధ సబ్జెక్ట్స్లో, వివిధ బ్రాంచెస్లో దాని యొక్క పాత్రను విద్యార్థి ప్రశంసించేలాగా ఉండాలి. ఆ విధంగా కరికులంలోని అంశాలన్నీ కూడా ఉండాలి. అంటే విద్యార్థికి మనం కరికులంలో భాగంగా గణితంలో కొన్ని అంశాలు నేర్పుతున్నాము అంటే డెఫినెట్లీ దే షుడ్ బి యూజ్ఫుల్ ఎయిదర్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆర్
in study of other subjects or in various vacations or for development of appreciating nature of mathematics, the role of mathematics in development of civilization and its various aspects in commerce, trade, industry, engineering, physical and social science. అంటే వీటన్నిటినీ పెంపొందించవచ్చు, లేదా వీటిలో ఏదైనా సరే పెంపొందించే విధంగా ఉండాలండి. ఏం నేర్పినా మనం తరగతి గదిలో ఏం నేర్పినా దానికి ఒక ప్రయోజనం అనేది ఉండాలి. గణితంలో ఒక అంశాన్ని ప్రవేశపెట్టాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాథమెటిక్స్, వ్యాపార గణితం. ఆ వ్యాపార గణితం అనే అంశాన్ని మీరు గణితానికి సంబంధించిన సిలబస్లో గమనించారు కదా. స్కూల్ స్టేజ్లో వివిధ సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి పేర్లతో ఈ బిజినెస్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ విద్యార్థి నేర్పడం జరుగుతుంది. సో అవి నేర్చుకోవడం వల్ల ఏంటి ఉపయోగం విద్యార్థికి? సో దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీడే లైఫ్. Very much helpful in everyday life. In the study of other subjects, some of the mathematical concepts will help to understand and to study the other subjects of the school. Other subjects of the school, for example, knowledge of fundamental calculations of mathematics. So fundamental operations, addition, subtraction, division, multiplication. These four are the fundamental operations of mathematics. So గణిత ప్రాథమిక క్రియలు. సో ఈ చూసినట్లయితే these concepts will help the student to know other subjects also. So once again we have to go to the previous semester concept, correlation. Previous semester concept, correlation. So without the knowledge of mathematics or fundamental calculations of mathematics, we cannot understand the subject physical science and chemistry. Physics and chemistry, consider physical sciences. We cannot understand the subject physical sciences. So applications of these four fundamental calculations may help in అండర్స్టాండింగ్ ది సబ్జెక్ట్ ఫిజికల్ సైన్సెస్, బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. మనం ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మనం చూసినట్లయితే ఈ ఫోర్ ఫండమెంటల్ క్యాలిక్యులేషన్స్ రూల్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని అప్లై చేయకుండా మనం వాటిని నేర్చుకోలేము. ఫిజికల్ సైన్స్ అటువంటి భావనల్ని అవగాహన చేసుకోలేము. సో కాబట్టి ఈ విధంగా ఇది ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ అనేది తెలియజేస్తుంది. అంటే కన్సల్టేట్గా ఈ సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ అని తెలియజేస్తుందంటే, గణితంలో ఏ అంశాలైతే ఉంచుతున్నామో, గణిత కర్తంలో ఏ అంశాలైతే ఉంచుతున్నామో ఆ అంశాలన్నీ ఏ విధంగా ఉండాలంట? ఎవ్రీడే లైఫ్లోనూ ఉపయోగపడాలి, అలాగే స్టడీ ఆఫ్ అదర్ సబ్జెక్ట్స్లోనూ ఉపయోగపడాలి, అలాగే వేరియస్ వెకేషన్స్లోన ఉపయోగపడాలి, అలాగే అప్రిషియేటింగ్ నేచర్ని డెవలప్ చేయడంలో కూడా ఉపయోగపడాలి, లేదా వీటి అన్ని రకాలుగా ఉపయోగపడాలి. సో ఈ విధంగా ఉపయోగపడేలాగా కరికులం అనేది ఉండాలి అనేది ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ అనేది తెలియజేస్తుంది. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వీ షుడ్ ఇంక్లూడ్ దోస్ టాపిక్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, లైక్ ది four fundamental operations: tables, percentage, profit and loss, areas, taxes, household accounts, graphs, etc. Utility of a topic should be viewed in a broader perspective. అంటే దాని ఉపయోగం అనేది, ఒక టాపిక్ యొక్క ఉపయోగం అనేది మనం విశాల దృక్పథంతో ఆలోచించి ఆ నిర్ణయం అనేది తీసుకోవాలి. సో వెరీ ఫండమెంటల్గా, వెరీ ప్రైమరీగా గణితంలో ఎటువంటి అంశాలని ప్రూవ్ చేయాలి, ఎటువంటి అంశాలు ఉంచాలి అని ఈ ప్రిన్సిపల్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే అది మనకి డే టు డే లైఫ్లో బాగా ఉపయోగపడేలాగా అంటే గణితం డే టు డే లైఫ్లో ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించుకొని మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు, రకరకాలైనటువంటి వృత్తిని చేపట్టవచ్చు, రకరకాలైన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని విద్యార్థి గ్రహించి గణితం యొక్క పాత్రని అప్రిషియేట్ చేసేలాగా గణిత కరికులం అనేది ఉండాలి అని ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. సో these two in this class I have learned objectives of curriculum in general, objectives of mathematics curriculum in particular, and
principles of curriculum construction, and we have discussed the two principles in detail. The principle of objectives of mathematics, and second one is principle of utility. Principle of utility. So okay. So in the next session, in the next class, we will continue the principles of curriculum construction. Principles of curriculum construction. Thank you, students. Have a nice day.